ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నీలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఇంచుదురు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురుగా సంబోధించబడుచున్న యేసుక్రీస్తు వేరుగాను ఉన్నాడు. చెట్లంతటిని భరించుచు నేల మీద నిలువబెట్టి వేరు పునాది వలె ఉన్నది. వేరు భూమి కింద లోతుగా నాటుకుని ఎండును. క్రీస్తునందు వేరుపారి జీవించుట విశ్వాసి యొక్క ఆధిక్యత. దావీదుకు సిగురైన యేసుక్రీస్తును గూర్చి ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనగా అన్యజనులు ఏలుటకు లేచువాడు వచ్చును, అన్యజనులు ఆయన యందు నిరీక్షణ ఉంచుదురు. ఆయన అందు అనగా వేరు సిగురుగా ఉన్న యేసుక్రీస్తు నందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం. కాబట్టి స్వకీయులు అనగా యూదులు ఆయనను నిరాకరించుటను బట్టి తనెందరు అంగీకరించారో వారందరికీ తన నామమున రక్షింపబడడానికి, దేవుని పిల్లలగడానికి ఆయన అధికారం ఇచ్చాడు. అదియే అన్యజనుల యొక్క నిరీక్షణ అయ్యున్నది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వేరుగా ఉన్నాడు, ఆయన సిగురుగా ఉన్నాడు. అయితే ఆ సిగురు వేరు అనబడినటువంటి ఆ క్రీస్తును యూదులు నిరాకరించుటను బట్టి అన్యజనులమైనటువంటి మనకు ప్రవచన రీత్యా ఆయన మనల్ని ఏలువాడిగాను, మనము ఆయనందు నిరీక్షించేటట్లుగా ఆయన చేయువాడుగాని లోకంలోనికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ నిరీక్షణ ఎవరి యందు? మీరు క్రీస్తునందు నిరీక్షిస్తున్నారా? ఎందుకంటే ఆయన మీకు వేరుగాను చిగురుగాను ఉన్నాడు. చెట్టు చిగురించి అభివృద్ధి పొందాలంటే వేరు బలముగా ఉండాలి. ఆ వేరు క్రీస్తుగాను అసలైనటువంటి పునాదిగాను ఉన్నాడు. ఆయన బలముగానే ఉన్నాడు, కానీ మీరు ఫలించి అభివృద్ధి పొందాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ నిమిత్తం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, మిమ్మల్ని గొప్పవారిగా చేయడానికి, మిమ్మలను ఆశీర్వాదములకు వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నేడే ఆయన్ని వెంబడించండి. యెషయా మొద్దు నుండి చిగురు వేరు చిగురుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని విశ్వసించండి. ఆయన వేరుగా ఉంటే అదే క్షణములో ఆయన సిగురుగాను ఉన్నాడు. ఆ సిగురు ఫలించే అనుభవాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో ఫలింపు ఆశీర్వాదం కోసం మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప మేళ్లను, ఆశీర్వాదాలను, గొప్ప వేరుపారి నిరీక్షించే అనుభవాన్ని దేవుడు మీకు దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీవే వేరు, నీవే ఆ సిగురు. అన్యజనులు ఏలబోవాడువు నీవే. అన్యజనులు యందు నిరీక్షించుచున్నవాడు, నిరీక్షించున్నట్లుగా చేయువాడువు నీవే. నీ కృపతో నీ బిడ్డలను నడిపించండి. నీ దర్శనము నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ శక్తిని, నీకు ప్రేమను, నీ ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయి. ఇంకా నేను సరిగా గుర్తించువారిగా, నిరీక్షించువారిగా, వాక్యం వింటున్న నీ బిడ్డలను ఉదయకాల సమయంలో అభిషేకించిన వారు వెళుచున్న మార్గాలు, అడుగుపెడుచున్న ప్రతి స్థలము, చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.